హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను మీకు మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇది అందరికీ నచ్చుతుందండి. నచ్చిన వారంటూ ఎవరు ఉండరు. ఈ పాటికే మీకు ఐటమ్స్ చూస్తే అర్థమై ఉంటుంది నేను ఏ రెసిపీ మీకు చేసి చూపించబోతున్నాను. అదేనండి, మన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం. అన్నవరం అనగానే ముందుగా మన అందరికీ గుర్తొచ్చేది ప్రసాదమే కదండి. ఇదివరకు అయితే తీర్థయాత్రలకి వాటికి చక్కగా వెళ్ళేవాళ్ళం. ఈ లాక్డౌన్ కరోనా వల్ల మనం ఎవరూ వెళ్ళలేకపోతున్నాం. కానీ ప్రసాదాన్ని కూడా చాలా మిస్ అవుతున్నాం. కాబట్టి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా తక్కువ ఐటమ్స్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి చూడండి. ఇది రవ్వ అండి. ప్రసాదం నూక అంటే మీకు స్టోర్స్లో మీకు ఎక్కడైనా దొరుకుతుంది ప్రసాదం నూక. దీన్ని నేను వేయించి పెట్టుకున్నానండి ముందుగా. చూడండి, ఇదిగో బ్రౌనిష్ కలర్లో వేయించుకొని పెట్టుకున్నాను. పాత బెల్లం, మీకు అందుబాటులో పాత బెల్లం లేకపోయినట్లయితే చక్కగా మీరు మామూలు బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. పంచదార, షుగర్, ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం, కప్పు పంచదార. ఇది నెయ్యి అండి, కప్పు నెయ్యి. తగినన్ని ఇలాచీలు, ఒక 4-5 ఇలాచీలు తీసుకున్నాను. అలాగే గ్లాస్ నీళ్ళు. ఇది కొలతలు బట్టి అంటే మీరు కప్పు రవ్వ తీసుకుంటే కంపల్సరీగా కప్పు బెల్లం తీసుకోవాలి, కప్పు పంచదార తీసుకోవాలండి. అప్పుడే స్వీట్నెస్ బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. దీనికి వాటర్ ఎక్కువ పడుతుందండి. రవ్వ ఫస్ట్ వేయించుకుని పెట్టుకోవాలి. వేయించుకుని పెట్టుకోకపోతే మీకు పచ్చివాసన వస్తుంది. అలాగే దీనికి నీళ్లు కూడా ఎక్కువ పడతాయి. దీనికి కావాల్సిన నీళ్లు మనం యూజ్ చేసుకోవాలి. ఒక 2 గ్లాసులు నీళ్ళు యూజ్ చేసుకోవాలి. ఒక కప్పుకి 2 గ్లాసులు నీళ్లు యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సరేనండి, ఇప్పుడు మనం మీకు చెప్పాను కదండి నేను మంచి రెసిపీ చెప్తానని. దీన్ని ఎంత ఈజీగా ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను మీకు చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది మామూలుగా నైవేద్యం పెట్టుకునేటట్లయితే మీరు ఇత్తడి దాంట్లో చేసుకోండి. ఎప్పుడూ కూడా నైవేద్యం పెట్టుకునేది ఇత్తడి దాంట్లోనే చేసుకోవాలి ప్రసాదం. చక్కగా సత్యనారాయణ స్వామికి మీరు శనివారం కానీ లేదా శుక్రవారం కానీ సోమవారం కానీ నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మీరు మామూలు పాత్రలోనైనా చేసుకోవచ్చు. చూడండి, మా అత్తయ్య గారి రెసిపీ అండి ఇది. ఆవిడ నాకు చెప్పారు చక్కగాను. ఆవిడ చాలా బాగా చేస్తారు దీన్ని. నీళ్ళు పోసుకున్నాను కదండి, నీళ్ళు బాగా మరగాలండి. ఆవిడ చాలా టేస్ట్గా చేస్తారు. పెద్దవాళ్ళు బాగా చేస్తారు కదండి అన్నీ కూడాను. వాళ్ళకి అనుభవం ఉంటుంది అన్నిటిలోనూ. ఆవిడ చెప్పిన రెసిపీ మీకు నేను ఈరోజు చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి తప్పకుండా అందరూ. సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టపడతారు. చూడండి, నీళ్ళు బాగా మరగాలి. ఈ కడాయి పెట్టుకోవడానికి నేను ఇందులోనే చేసుకుంటానండి ప్రసాదాలు ఏదైనా సరే. ఇందులో అయితే కూడా బాగా వస్తుందండి చక్కగా. నీళ్ళు మరగడం కూడా బాగా బాగుంటుంది. ఇత్తడి దాంట్లో చేస్తే టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. మీకు ఎప్పుడు నీళ్ళు బాగా మరగాలండి. సరే ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ నా ఛానల్లో మీకు ఒక మంచి చిట్కా చెప్తాను. మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఇది చాలామందికి కిచెన్లో బాగా పనిచేసే చిట్కా. చూడండి, ఎప్పుడు కూడా మనం యూజ్ చేసుకునే షింక్ ఉంటుంది కదండి, మనం సామాన్లు అవి కడుక్కుంటాం. ఆ షింక్ ఒక్కొక్కసారి ఎంత తోమినా కానీ స్టీల్ అనుకోండి, మనం శుభ్రంగా కడుక్కుంటాం. పీచు పెట్టి చక్కగా అంట్లు తోమే స్క్రబ్బర్తోనో దేనితోనో శుభ్రంగా కడుక్కుంటాం. కానీ ఒక్కొక్కసారి మచ్చలు ఉండిపోతాయి. ఆ మచ్చలు కూడా పోవాలి అనుకుంటే, అలా మచ్చలు లేకుండా ఉండాలనుకుంటే కొంచెం పేస్ట్ తీసుకోండి. మీరు ఏ పేస్ట్ అయినా పర్లేదు. టూత్ పేస్ట్ ఉంటుంది కదా, కోల్గేట్ కానీ ఇలాంటి పేస్ట్లు ఉంటాయి కదా, అటువంటి పేస్ట్ వేస్ట్ ఏమైనా ఉంటే అటువంటి పేస్ట్ తీసుకుని కొద్దిగా మీరు స్క్రబ్బర్ ఉంటుంది కదండి మామూలుగా యూజ్ చేసుకునేది, ఆ స్క్రబ్బర్ మీద పెట్టుకుని చక్కగా షింక్కి మొత్తం అప్లై చేసేసి నైట్ వదిలేసేయండి. ఒక నైట్ కంపల్సరీగా వదిలేసేయండి షింక్ మొత్తానికి అప్లై చేసి పేస్ట్ శుభ్రంగా. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మీరు శుభ్రంగా క్లీన్ చేసుకోండి. షింక్ తలతల మెరుస్తుంది.
ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి, మీకు టిప్ అందరికీ అనుకుంటున్నాను నేను. ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన వాటర్ చక్కగా మరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇది నేను ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ. చక్కగా వేయించుకోండి, వేయించుకోకపోతే మీకు పచ్చివాసన వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పోసేసుకుందాం. రవ్వ పోసేటప్పుడు కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలండి. ఏదైనా ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలి, అది బాగా ఉక్కుతుంది అన్నమాట. ఒకసారి కలుపుకుందాం బాగా. ఉడకడానికి చాలా టైం పడుతుందండి ఇది. సిమ్లో పెట్టుకొని కొంచెం మీరు ఉడకబెట్టుకున్నట్లయితే చక్కగా ఉడుకుతుందండి. ఉడకకపోయినట్లయితే మీరు బెల్లం ఉడకకుండా దానికి వేస్తే కనుక అది గట్టిపడుతుంది. నాకు ఫస్ట్ తెలియక అలానే వేసేదాన్ని. సో మా అత్తయ్య గారు చాలా క్లియర్గా చెప్పారు దీని గురించి. ఉడికాక మాత్రమే బెల్లం వైపు పోసుకోవాలని. చూసారా ఫ్రెండ్స్, రవ్వ చక్కగా వేగడం వల్ల చక్కటి కలర్ వస్తుంది అన్నమాట. దీనికి బన్సీ రవ్వ లాంటిది ఉప్మా రవ్వలు ఉంటాయి కదండి, ప్రసాదానికి అది పనిచేయదు, అంత టేస్ట్ కూడా రాదండి. ప్రసాదం నూక అంటే మీకు స్టోర్స్లో కంపల్సరీగా దొరుకుతుంది. చక్కగా మీరు కిరాణా షాపుల్లో కానీ ఎక్కడైనా ప్రసాదం నూక అందుబాటులోకి వస్తుంది. బాగా తీసుకున్నామండి ఒకసారి, ఉండలు లేకుండా. ఉండలు కట్టదండి, కాకపోతే మనం కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది అన్నమాట. బాగా ఉడుకుతుంది చక్కగా. చూసారండి, కొంచెం టైం పడుతుందండి ఇది ఒక్కడానికి. సో మనం హడావుడిగా చేద్దాం అనుకుంటే ఇది అవ్వదు. ఉడుకుతున్నప్పుడు కూడా పచ్చివాసన ఏమి రాదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ వేయించుకుని పెట్టుకున్నాను కాబట్టి. మీ ఇంట్లో కూడా అందరూ తప్పగా చేసుకుని ఏదో ఒక వారంలో శుక్రవారం కానీ శనివారం కానీ సత్యనారాయణ స్వామికి నైవేద్యం పెట్టండి. మీ కోరికలన్నీ తీరుతాయి చక్కగా. ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. చాలా మిస్ అవుతారు కదండి ప్రసాదాన్ని. నేనైతే చాలా మిస్ అవుతాను అన్నవరం ప్రసాదం. చూసారండి, చక్కగా ఉంటుందన్నమాట ఈ రవ్వ, ప్రసాదం రవ్వ. ఉడికినట్టు మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్, ఉడికినట్టు మనకు తెలుస్తుందండి. ఎందుకంటే మీకు ఎలా తెలుస్తుంది ఉడికినట్లు అనుకున్నట్లయితే ఇలా చూసారనుకో ఒకసారి, ఆ రవ్వ అనేది కాస్త మెత్తబడుతుంది, అలాగే కొంచెం పెద్దగా కూడా కనిపిస్తుంది రవ్వ, ఉడికిన రవ్వ. ఇప్పుడు రైస్ చూడండి, మనం ఎలా చూస్తాం సేమ్ అలానే అన్నమాట. కొంచెం మంట తగ్గించుకుందాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కొంచెం పెంచాను,
కొంచెం తగ్గించుకుందాం మంట. చూడండి, చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఉడికిందండి. కనిపిస్తుంది కదా మీకు, రవ్వ చక్కగా ఉడికినట్టు తెలుస్తుంది. నేను చెప్పాను కదండి, మీకు రవ్వ ఎలా ఉడికిందో తెలుసుకోవాలనుకున్నట్లయితే చూడండి, ఇదిగో అన్నం మనం రైస్ ఎలా చూసుకుంటాం పదును, అలానే మనకు తెలుస్తుంది అన్నమాట. రైస్ చూసారా, మనం వేసినప్పుడు పదునుగా ఉంటుంది, తర్వాత ఉడికాక అది చక్కగా ఉబ్బుతుంది. అలాగే ఇది కూడా ఉబ్బుతుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నన్ను చాలామంది క్వాంటిటీ అడుగుతున్నారండి. నేను అందుకే మీకు చెప్తున్నాను, సరిపడా తీసుకోమంటున్నాను. ఇప్పుడు మీరు కప్పు రవ్వ తీసుకున్నప్పుడు కప్పు బెల్లం, కప్పు షుగర్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపించాను కదా, చూడండి, ఇది కప్పు తీసుకున్నాను నేను రవ్వ, దానికి కప్పు సరిపడా బెల్లం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, చక్కగా మరిగింది, చక్కగా రవ్వ కూడా బాగా ఉడికింది. చూడండి, మీకు తెలుస్తుంది కంపల్సరీ. అప్పుడు మనం రెడీగా పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుందాం. పాత బెల్లం ఫ్రెండ్స్, ఇది పాత బెల్లం అయితే మంచి కలర్ వస్తుంది అంటారు మా అత్తయ్య గారు. మంచి కలర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుందని చెప్తారు. అందుకే నేను కూడా పాత బెల్లాన్ని యూజ్ చేశాను. మీకు ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే పాత బెల్లంలో చాలా పోషకాలు, చాలా మంచి ఐరన్ కానీ అన్నీ ఉంటాయండి. మంచి బలమైంది పాత బెల్లం. చూసారా, మంచి కలర్, బెల్లం వేయగానే మంచి కలర్ వచ్చింది. చూసారా మీకు చక్కగా, చూడండి ఎంత చక్కగా వచ్చిందో కలర్, చక్కగా తెలుస్తుందో. చూసారండి, ఈ కలర్ రావాలి సత్యనారాయణ స్వామి ప్రసాదం, అన్నవరం ప్రసాదం లాగే మీకు కలర్ రావాలి అనుకుంటే తప్పకుండా మీరు పాత బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. కొద్దిగా సిమ్లో పెట్టుకుంటే చక్కగా అది ఏమవుతుందంటే ఉడుకుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి. ఆ బెల్లం అంతా కూడా చక్కగా రవ్వకు మొత్తం పడుతుంది. పాత బెల్లం చక్కగా గమ్మును కరుగుతుందండి. దంచి పెట్టుకుని బాగా వేసుకుంటే కనుక చక్కగా కరుగుతుంది. ముక్కల కింద అయితే మీరు దంచకుండా వేసినట్లయితే ముక్కల కింద ఉండిపోతుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. మళ్ళీ కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇది దగ్గర పడుతుంది బాగా. చూసారండి, దగ్గర పడుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది అలా దగ్గర పడుతున్నప్పుడు నేను మీకు పంచదార తీసుకోమని చెప్పాను కదా, చూడండి ఇదిగో షుగర్, కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒకటి గమనించండి, షుగర్ వేసాక కొంచెం సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.
ఈ రెసిపీ చాలా ఈజీగా అవుతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్ అవుతుందండి. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. మనం చాలా ఓపికగా చేసుకుంటే, ఎంత ఓపికగా, ఎంత నిష్టగా, ఎంతో ప్రేమతో మనం చేస్తేనే కానీ అందులో అంత రుచి, అంత కమ్మదనం, అంత అందమైన దానికి రూపం కూడా రాదన్నమాట. మీరు హడావుడిగా చేసినట్లయితే కుదరదు ఫ్రెండ్స్ కుదరదండి ఇది. హడావుడిగా అయితే చేసుకోకండి. చక్కగా చేసుకుంటే ప్రశాంతంగా బాగా కుదురుతుంది. చూసారండి ఎంత మంచి కలర్ వస్తుందో, మంచి స్మెల్ స్టార్ట్ అయింది. మనం షుగర్ పోసుకున్నాం కదా, పాకం పడుతుంది అన్నమాట అది. చక్కగా అవుతుంది. ఇంకా ఉడకాలండి మనకి. చూడండి, ఒకసారి మళ్ళీ మనం కలుపుకుందాం. కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, దీన్ని లేకపోతే అడుగంటిస్తుంది. వేసాక చక్కగా కలుపుతూ ఉండాలి. దగ్గర పడుతుంది కదా, అప్పుడు దగ్గర పడుతుంది అనిపించుకుని మీరు ఇంకా కలుపుతూ ఉండడం స్టార్ట్ చేయండి. సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. కొంచెం సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉంటుంటే దగ్గరగా అవుతుందండి. అది దగ్గరగా అవుతుంది. అది చూడండి చక్కగా కలర్.
సిమ్లో పెట్టుకొని మనం ఇలాచీ చెప్పాను కదండి, నేను తీసుకున్నానని ఇలాచీ పోస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేయకూడదండి, ఇలాచీని దంచి మాత్రమే వేయాలి. అప్పుడు ఇలాచీలో ఉన్న ఒక సీడ్స్ ఉంటాయి కదా, ఇలాచీలో ఉన్న గింజలు ఉంటాయి కదండి, అవి చక్కగా ప్రసాదంలో మనకి నోటికి తగులుతూ ఉంటే ఆహా, ఆ రుచి వేరండి, ఆ టేస్ట్ కూడా వేరు. నెయ్యి నేను అన్నిటిలో బాగా వేస్తాను ఫ్రెండ్స్. ఇది నేను బయట నుంచి తెప్పించిన నెయ్యి కాదు, మా అత్తయ్య గారు నాకు చెప్పారు నెయ్యి ఎలా తీసుకోవాలో, దాన్ని బట్టి నేను ఇంట్లో తయారు చేసుకుంది. ఒకసారి నేను మీకు ఆ రెసిపీ కూడా చక్కగా సులువుగా నెయ్యి ఎలా తయారవుతుందో చేసి చూపిస్తాను. నెయ్యి వేసుకున్నాక మీరు ఇంకా తిప్పుకుంటూ ఉంటే బాగా చక్కగా ఉంటుందన్నమాట. చక్కగా తిప్పుకోవాలండి, బాగా కలుపుకోవాలి ఇది, లేకపోతే అడుగంటేస్తుంది. అడుగంటితే వచ్చిన రుచి సువాసన అంతా కూడా అంతా మాడు వాసన కింద వస్తుందన్నమాట. కాబట్టి కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. కదండి, అంత చక్కగా ఉంది చూడండి. పాకం చక్కగా రవ్వ అంతా కూడా మీకు తెలుస్తుంది, చూస్తున్నప్పుడే మీకు అర్థమవుతుంది కదా ఎంతసేపు అయ్యింది, ఎంత తయారవ్వడానికి మీకు ఎంత టైం పడుతుందని మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు చివరగా ఒక్కసారి లాస్ట్లో సిమ్లో పెట్టుకొని బాగా తిప్పుకుందాం. అందరికీ ఇష్టమైంది అమృతం లాంటి ప్రసాదం రెడీ అయిపోయింది. సత్యనారాయణ స్వామి ప్రసాదం తయారుగా ఉందండి. నేను చక్కగా బౌల్లో తీసేస్తాను. సరే ఫ్రెండ్స్, చక్కగా కలర్ ఎంత బాగుంది చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో చక్కని రెసిపీ, ఎంతో చక్కటి అన్నవరం ప్రసాదం, సత్యనారాయణ స్వామి ప్రసాదం మీ ముందు పెట్టాను నేను. తప్పకుండా ట్రై చేయండి, అందరూ కూడా షేర్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటివి ఎన్నో మంచి వీడియోస్ మీ అందరికీ కూడా మీ ముందుకు తీసుకుని వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ మీతో రేపు మంచి వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.